మకర రాశి. ఈ మకర రాశి వారికి మనకి ఈ అక్టోబర్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశ ఫలితాలు చెబుతున్నాను. ముఖ్యంగా మనకి ఈ అక్టోబర్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం తీసుకుంటే మేనంలో రాహువు, మరి ఈ యొక్క శని వక్రించి కుంభరాశిలో ఉండడము, గురుడు వృషభ రాశి, ఆ తర్వాత కుజుడు మిథున రాశి, బుధుడు వక్రించిన మనకి కర్కాటక రాశి, రవి కన్యా తులరాశి సంచారాలు, అలాగే శుక్రుడు తుల వృశ్చిక రాశి సంచారాలు, కేతువు కన్యా రాశిలో ఉండడం అనేటటువంటిది ఈ యొక్క గ్రహస్థితి. మకర రాశి వాళ్ళకి చాలా దివ్యంగా భవ్యంగా ఈ నెల ఉందని చెప్పుకోవాలా. టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ వస్తాయి. ఉద్యోగాల్లో అభద్రతా భావన అనేటటువంటిది లేదు. మీ ఉద్యోగాలు మీకు ఎక్కడికి పోవు. మీరు అనుకున్నవన్నీ కూడా ముందుకు దూసుకుని మీరు వెళ్ళిపోవడం అనేటటువంటివి చేస్తారు. మీ తల్లిని, ముసలి వాళ్ళైనటువంటి తల్లిదండ్రులను దగ్గర పెట్టుకుని మీరు చూసుకోవడం అనేటటువంటివి చేస్తారు. మరి వాళ్ళ సలహాల మేరకు కొంతమంది ఈ యొక్క ధనుసు రాశి, మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళ తల్లుల ముఖ్యంగా దీనివల్ల మీ కాపురాలు నాశనం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎంతసేపు కూడా ఈ యొక్క మకర రాశి వారికి అక్టోబర్ నెల 2024 సంవత్సరంలో సెల్ఫిష్నెస్ అనేటటువంటిది బాగా పెరిగిపోతుంది. నేను డెవలప్ అవ్వాలా, నా పిల్లలు డెవలప్ అవ్వాలా, మేము మాత్రమే డెవలప్ అవ్వాలా అనేటటువంటి ధోరణితో ముందుకు వెళతారు. మీ భార్య అయినా సరే ఆమెకి పుట్టేటటువంటి పిల్లలు అంధులై పుడతారు. కాబట్టి నీ లైఫ్ నేను నిన్ను వదిలేస్తే నీకు లైఫ్ ఏమవుతుందనే విషయం ఆలోచించకుండా నువ్వేం చేస్తావు, నా లైఫ్ నేను చూసుకోవాలి, అనవసరంగా ఎంతసేపు నువ్వే నా లైఫ్ని పాడు చేసావని ఎంత చెప్పు సొల్లు కబుర్లు చెప్పడం తప్ప ప్రత్యేకించి పోన్లే పాపం మనం ఒక అమ్మాయికి అన్యాయం చేస్తామనేటటువంటి ధోరణితో జ్ఞానంతో కూడా మనం ప్రవర్తించకపోవడం అనేటటువంటిది ఈ అక్టోబర్ నెలలో 2024 సంవత్సరంలో మకర రాశి వాళ్ళు చేయడం జరుగుతుంది. అలాగే మీకు ప్రేమ వ్యవహారాలు పెట్టుకుంటారు. అటువంటి ప్రేమ వ్యవహారాలు తప్పని చెప్పేసి మీ తల్లిదండ్రులు చెప్పినప్పటికీ, మీ మాస్టర్లు చెప్పినప్పటికీ కూడా మీరు ఎవరూ కూడా వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీ చదువులను పాడు చేసుకోవడం, మీ ప్రాజెక్టులను పాడు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి వాళ్ళ వల్ల మీకు ఇప్పుడు ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క గురుడు పంచమ స్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ చుట్టూ బ్రాహ్మలు తయారైపోతూ ఉంటారు. బ్రాహ్మణ్ ఫ్రెండ్స్ అనమాట. అంటే జ్యోతిష వృత్తిలో ఉన్నవాళ్ళు, లేకపోతే పంతుల వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, ఏదో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళ వల్ల మనం చాలా మందికి లాభాలు జరుగుతున్నప్పటికీ మరి కొన్ని మంది విద్యార్థులు ఎక్కువగా కబుర్లు చెప్పుకోవడం అనవసరమైనటువంటివి అన్నీ కూడా వీటి వల్ల మీ టైం వేస్ట్, మీ చదువు వేస్ట్ అయిపోయి మీరు కోరుకున్నటువంటి విద్యలో రాణించలేకపోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటివి మీరు జాగ్రత్తగా తీసుకోవాలా. ఇటువంటి విషయాలంతా కూడా అప్పుల బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు మకర రాశి వాళ్ళు అప్పులు తీర్చేయడం జరుగుతుంది. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళకి, ఆడపిల్లలకి వివాహాలు అయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. మీకు ఎన్ఆర్ఐలు నాకు వద్దు మొర్రో అన్నా సరే ఎన్ఆర్ఐలతోనే మీకు పెళ్ళిళ్ళు అయిపోవడం అనేటటువంటిది ఈ రాశి వారికి జరుగుతాయి. కేవలము భార్యాభర్తల మధ్య వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు కేవలం మెసేజ్ల ద్వారా మాత్రమే ఇద్దరు కూడా కాంటాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా కొంచెంగా మనకి తీరడానికి ఈ మంత్ అనేటటువంటిది దోహదపడుతూ ఉంటుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీకు ఏలినాడి శని జరుగుతుంది. కాబట్టి మనకి ఈ ఏలినాడి శనిలో మనం శని చుట్టూ జపం చేయాలా, శని స్తోత్రాలు తిరగాల, శని చుట్టూ ప్రదక్షిణలు చేయాలా. శని స్తోత్రాలు శని జపం తర్వాత కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా మీరు ఈ శుభమైనటువంటి ఫలితాలు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు.